ఎన్ని రోజులు నీ తండ్రెవరో తెలియక బాధపడుండొచ్చు. కానీ ఇప్పుడైనా నీ కళ్ళ ముందున్నారు. నువ్వు ఆయనకి ఏ కష్టం లేకుండా కాపాడుకోగలుగుతున్నావు. అవసరం వచ్చినప్పుడు కొడుగ్గా నిలబడగలుగుతున్నావు. ఎంత మారింది చెప్పు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు కూడా మారుతాయి. కొంచెం ఓపికతో ఉండు చాలు. సాధు సార్ కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఇప్పుడే కమిషనర్ గారికి మీనన్ ఎస్కేప్ గురించి బ్రీఫ్ ఇచ్చొస్తున్నాను. ఆయనకి మన ప్లాన్ గురించి ఏమైనా డౌట్ వచ్చిందా సార్? వచ్చినట్టే ఉంది, కానీ డైరెక్ట్గా నన్నేమీ అడగలేదు. మనకి సగం పని మీడియానే చేసి పెట్టింది. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసిన పర్ఫెక్ట్గా ప్లాన్ చేసావు జేడి. థ్యాంక్ యూ సార్. అందరి ముందు మనం మీనన్ని చంపితే మీనన్ ప్లేస్లోకి ఇంకొకడు వస్తాడు. మీనన్ ఆపిన చోటు నుంచి మొదలు పెడతాడు. అందుకే మీనన్ని అజ్ఞాతంలోకి నెట్టేశాను. ఇప్పుడు మీనన్ ఉన్నాడో లేదో ఎవరికీ తెలీదు. ఉంటే తను ఎందుకు బయటికి రావట్లేదో ఎవరికీ అర్థం కాదు. సిటీలో ఇంకో మీనన్ పుట్టేలోపు అండర్ వరల్డ్ని వేర్లతో సహా పెరికి పడేస్తే ఇంకో మీనన్ పుట్టుకొచ్చినా చేయడానికి దందానే మిగలదు సార్. మీ అమ్మనా డ్యూటీనా అన్నప్పుడు నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా డ్యూటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాకు చాలా గర్వంగా అనిపించింది జేడి. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది సార్, అమ్మ కన్నా నాకన్నా అందరికన్నా డ్యూటీయే ఇంపార్టెంట్ అని. డ్యూటీ తర్వాతే ఏదైనా అని. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నైస్. మీనన్ బ్రతికే అవకాశం అయితే లేదు కదా? లేదు సార్. చుట్టూ 50 కిలోమీటర్ల వరకు టైగర్ జోన్, విష సర్పాలున్నాయి. ఇవేవి మీనన్ని చంపకపోయినా ఫుడ్ వాటర్ లేక తనే చేస్తాడు సార్. ఈ పాటికే సగం చచ్చిపోయి ఉంటాడు సార్. ఓకే, మీనన్ పోయాడు, అదే చాలు. మన టీంని లోకల్ గ్యాంగుల మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పండి. వాళ్ళ సంగతి రమ్య కిరణ్ చూసుకుంటారు. ఓకే సార్. ఒకసారి రేపు ఆఫీస్కి రండి. కమిషనర్ ఒక విషయం చెప్పాడు, మీతో మాట్లాడాలి. ఓకే సార్. అర్జెంట్ అంటున్నారు. ఫోన్లో చెప్పలేని విషయం ఏమైంటుంది దాత్రి? ఏమో కేదార్, రేపు ఉదయం వెళ్తాం కదా, మాట్లాడదాం. రా. అమ్మో, అమ్మా, ఓర్ నాయనో, నేను నాశనం చేసిన కుటుంబాల ఉసురు మొత్తం ఈ జన్మలోనే తగిలినట్టుంది. 2 రోజుల నుంచి తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. జడే చెప్పినట్టు బతికుండగానే నరకం చూపిస్తున్నావు అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఇదేం ఊర్రా నాయన, ఒక్కిల్లు కూడా కనపడడం లేదు. ఇంటికి వెళ్ళగానే అర్జెంటుగా ఈ సిటీ చుట్టూ ల్యాండ్స్ కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టాలి. అప్పుడు జేడి నన్ను ఎక్కడ పాతిపెట్టినా నా మనుషులే ఉంటారు. ఒరే మీనను, నువ్వు తోపురా, ఏం ఐడియా ఆలోచించావురా? అందుకే 25 ఏళ్లుగా నిన్ను కొట్టే పోలీసే పుట్టలేదు. సూపర్ నువ్వు. దేవుడా, దరిద్రుడు ఒక్క చేయి మాత్రమే బయటికి తీసిపోయాడు. 2 చేతులు తీసుంటే రాత్రి ఏదైనా ఊరికొచ్చేవాణ్ణి. సర్లే,
ఈ చెయ్యి తవ్వుంటే ఉంగరాలు లేవని కొట్టిపోయేవాళ్ళు. కనీసం ఉంగరాలున్న చెయ్యి తవ్వి ఉంగరాలు మాత్రమే తీసుకెళ్ళిపోయారు. ఓ కారు వస్తుంది. దేవుడా దేవుడా, నాలాంటి దుర్మార్గులకు నువ్వు ఉన్నావు కాబట్టే మేమింకా బతకగలుగుతున్నాం. నువ్వు ఉన్నావు దేవుడా, దేవుడా దేవుడా దేవుడా. రే రే వస్తున్నా. రే 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 ఒరే ఆగరా, వస్తున్నా. ఒరే 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 రే ఆపరా, రే రే ఆపరా, రే 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 నీ రే రే ఆపరా, రే పురుగులు పడిపోతావురా రే. అమ్మా దేవుడా, అయినా నీ గుళ్ళో విగ్రహాలు కొట్టేసి నీ గుడి కింద ఉన్న బంగారం కోసం నీ గుడినే కొట్టేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాపాలు చేశాను. అవునులే, నాలంటోడికి నువ్వెందుకు హెల్ప్ చేస్తావు? చేయు. సారీ సారీ, నాకేమవుతుంది. రే రే ఆపరా ఆపరా, రే రే ఆపరా ఆపరా, రే 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 ఆపరా రే. నీ అబ్బరే, నీ పెళ్ళం వేరే వాడితో లేచిపోతే ఖచ్చితంగా. రే 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 ఆపరా ఆపరా ఆపరా, రే రే ఆపా బాబు ఆపా రే 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 ఆపరా రే 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 రే. ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఫెయిల్ నువ్వు ఫస్ట్ నైట్ రోజు అంతే. నా కొడక ఆపరా రే. ఎందుకు ఆపట్లేదురా? జేడీ మీనన్ని తెలివిగా తప్పించి మీనన్ కథ పర్మనెంట్గా ముగించేసింది. కాబట్టి ఆ ట్రాఫికింగ్ కేసులో మిగిలింది హెల్త్ మినిస్టర్. హెల్త్ మినిస్టర్ని మనం అరెస్ట్ చేసి అతని ఇమేజ్ని డ్యామేజ్ చేశాం. పైగా అతనికి స్టేషన్లో అవమానం కూడా జరిగింది. అది హెల్త్ మినిస్టర్ అంత ఈజీగా మర్చిపోడు. వాడు చేసిన పని, తీసిన ప్రాణాల గురించి నేను కూడా అంత ఈజీగా మర్చిపోలేను సార్. 5 మంది అమాయకుల ప్రాణాలు తీశాడు. మనం కానీ అడ్డుపడకుండా ఉండుంటే ఇంకెన్ని ప్రాణాలు పోయేవి కూడా మనకు తెలీదు. తన పదవి వెనక, పవర్ వెనక దాక్కుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడేమో సార్. మినిస్టర్ ఈ చావుల గురించి, ఈ కేసు గురించి మర్చిపోవాలని చూసినా నేను మర్చిపోనివ్వను సార్. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను జేడీ. జరిగింది తలుచుకుంటే నా రక్తం కూడా మరిగిపోతుంది. కానీ మినిస్టర్ తన పదవి వెనకో, పవర్ వెనకో దాక్కోవడం లేదు. తన పదవిని అడ్డం పెట్టుకుని, పవర్ని వాడుకుని నన్ను వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. నా ప్లేస్లో వాళ్ళ మాట వినేవాడిని తీసుకొచ్చి మిమ్మల్ని టార్చర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.